కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆధార్ సర్వర్ల సమస్య తలెత్తడంతో ఈ నెల 10 నుంచి ఆసిఫాబాద్ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో 350 వరకు పత్తి వాహనాలు జిన్నింగ్ మిల్ ఎదుట వేచి చూస్తున్నాయి. రైతులు ఆధార్ అథెంటికేషన్లో ఏర్పడిన అంతరాయం కారణంగా కొనుగోలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మళ్ళీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ తర్వాతే కొనుగోలు చేపట్టే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు కోసం 18 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తిని విక్రయించేందుకు రైతులు సీసీఐ కేంద్రాల వద్ద బారులు తీరారు. వాహనాలు అద్దెకు మాట్లాడుకుని వచ్చారు. తీరా కేంద్రాలకు వచ్చాక ఆధార్ సమస్య రావడంతో 10 రోజులుగా మిల్లుల వద్దే అద్దెకు తీసుకొచ్చిన వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వాహనాలకు రోజుకి 1000 రూపాయల మేర అద్దె చెల్లిస్తుండటంతో ఛార్జీల మొద తప్పడం లేదు అన్నదాతలకు. 12 రోజులు అవుతుంది. సీసీఐ వాళ్ళు కొనుగోలు చేస్తలేరు. సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పటి వరకు 12 రోజులు అవుతుంది. ప్రైవేట్లో అమ్ముదామంటేనేమో 6,000 నుంచి 6,500, 6,600 పెడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఇది తొందరగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఆన్లైన్ లేకపోయినా కూడా మాన్యువల్గానైనా కొనేసి రైతుల పత్తి ఇట్లా ఇబ్బంది పెట్టకుండా రైతులకు మాన్యువల్గా కొనే విధంగా ప్రయత్నం చేయాలి. ఆల్టర్నేట్గా చూడాలి, ఏదన్నా రైతులకు బాగుంటుంది. కానీ ఇప్పుడు రోజు కిరాయి ఇవ్వలేక రోజు 1000 రూపాయలు, 2000, 1500 అంటారు. ఇప్పుడు కిరాయి 2 క్వింటాల పత్తి పైసలు 12 రోజులు అవుతాయి. రోజు 1000 రూపాయలన్నా 12,000 అవుతుంది. ఇప్పుడు కిరాయి పెట్టుడా లేకపోతే పత్తి ఖర్చు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయింది, దిగుబడి తక్కువ ఉన్నది, అన్నీ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేటు పెడదామంటే ఇప్పుడు ఏమో ఇది బంద్ ఉన్నది. ఏదన్నా కొంచెం సీసీఐ మంచిగా నడిస్తే రేట్ వస్తుందేమంటే ఇప్పుడు ఇది బంద్ పెట్టి ఇప్పుడు ప్రైవేట్ అమ్ముకోవడం వల్ల బాగా రైతులు బాగా లాస్ అవుతారు. గవర్నమెంట్ ఆల్టర్నేట్గా ఏదన్నా ఒకటి ఆలోచించి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఉన్న బండ్లన్నా కొనే విధంగానన్నా కానీ ఆల్టర్నేట్గా చూస్తే బాగుంటుంది. ఇప్పటికి 12 రోజులు అవుతుంది. సీసీఐ వాళ్ళు కొనుగోలు చేస్తలేరు.